Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధాకు చంద్రబాబు బుజ్జగింపు తాజా ఆఫర్ ఇదే. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో పదవుల పంపకాలపైన చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని 3 పార్టీలలో పలువురికి పదవులపైన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చెప్పారు. చాలా మందికి ఇంకా అవకాశం దక్కలేదు. 2019 నుంచి వంగవీటి రాధాకు హామీ అమలు కాలేదు. ఈ సమయంలో రాధా కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో సమావేశం సమయంలో కీలక హామీ దక్కింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత ప్రజారాజ్యం, ఆ తరువాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్ మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా వంగవీటి రాధా పార్టీ వీడారు. టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవి పైన హామీ దక్కింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. దీంతో రాధా మౌనంగా ఉండిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు తిరిగి వంగవీటి రాధాను వైసీపీలకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సఫలం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధా జనసేనలో చేరతారనే ప్రచారం సాగింది. పవన్, మనోహర్తోనూ రాధా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ఖరారు కాగానే టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. ఇప్పటి వరకు పదవి దక్కలేదు. ఈ సమయంలోనే రాజకీయాల నుంచి రాధా తప్పుకుంటున్నారనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. దీంతో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. తాజా పరిణామాల వేళ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. రాధాకు పదవి ఇవ్వకపోవడం పైన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పిలుపు రావడంతోనే రాధా తాజాగా చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ విడత పదవులలో ఖచ్చితంగా రాధాకు అవకాశం ఇస్తామనే హామీ దక్కినట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశం తరువాత త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని తన మద్దతుదారులతో రాధా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేక నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారుతోంది.